హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం చెన్నైలో బాగా ఫేమస్ అయిన కట్టె పొంగల్ రెసిపీని చేసుకుందామండి. చాలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా నేను ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం కట్టె పొంగల్ చేసుకుందామండి. చెన్నైలో బాగా ఫేమస్ అయిన కట్టె పొంగల్ రెసిపీని చేసుకుందామండి. దానికోసం అయితే ముందుగా ఒక కప్పు పెసరపప్పు అండి, అలాగే ఒక కప్పు రైసు తీసుకున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. పెట్టుకున్నాక మనం ముందు తీసుకున్నాం కదండి, ఈ కప్పుతో పెసరపప్పుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కలుపుతూ ఉండాలండి. అలా వదిలేస్తే ఒకేసారి పప్పు అంతా కూడా మనకి నల్లగా మాడిపోతుంది కదా, మాడిపోయే సూచన ఉంటుంది. సో అందుకని అలా మనం దగ్గరే ఉండి ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఓకేనండి, ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. నుండి ఇలా ఈ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసేసుకుందామండి. ఓకేనండి, ఈ పప్పుని ఇలా కుక్కర్లో వేసుకొని కడుక్కుందామండి. పప్పు రైస్ కూడా, ఈ రైస్ని కూడా ఇందులో వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు కడుక్కోవాలండి బాగాన. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి నీట్గా, పప్పు బియ్యం కూడా రెండు కూడా. ఓకేనండి, 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 6 కప్పులు నీళ్ళు పోసుకుందామండి. సిక్స్ కప్స్ అండి. ఓకేనండి, ఇప్పుడు విజిల్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం అండి. అలా అయితే మనకి మెత్తగా రెడీ అవుతుందండి. ఓకేనండి, స్టవ్ మీద పెట్టుకుందాం. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఎగ్జాక్ట్లీ అంటే 3 వచ్చినా మనకి పెసరపప్పు కదండి, మెత్తగా అవుతుంది. కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకున్నాం కాబట్టి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఓకేనండి, 4 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకేనండి, స్టీమ్ అంతా కూడా పోయింది కదండి. ఇప్పుడు దీన్ని తీసి చూద్దామండి. ఇలా వచ్చిందండి. దీన్ని ఒకసారి పక్కకు పెట్టుకుందాం. దించి మనకి మెత్తగా ఉండాలి కదండి, ఇవి సన్న బియ్యం కదా. సో అందుకని చూసారా, ఇప్పుడు ఇది కొంచెం పలచగా ఉండాలండి. దీనికి కొద్దిగా మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుందాం అండి. కొద్దిగా మనం ఈ పొంగల్కి మొత్తం అంతా కూడా చాలా బాగా ఉడికిందండి. మరీ ఇంత గట్టిగా ఉండకూడదు కదండి, అంటే మనం కుక్కర్లో కూడా బాగా పొంగుతుంది కదా. సో ఈ మాత్రం నీళ్ళు కూడా వేడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో పోసుకొని కలుపుకోవచ్చు కదండి. ఓకేనండి, మన పొంగల్కి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ మాత్రం అయితే సరిపోద్దండి. ఓకేనండి, ఈ నీళ్ళని పక్క స్టవ్ మీదకి మార్చుకుందామండి. ఓకేనండి, ఒక కళాయి పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందామండి.
పెట్టుకున్నాక మనం నెయ్యి వేసుకుందామండి. ఓకేనండి, మనం ఏ కప్పుతో అయితే రైసు పప్పు కూడా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి. చక్కగా ఇది హోమ్ మేడ్ గీ అండి, ఫ్రెష్గా. ఇగో కరివేపాకు ఇదిగోండి, నేను తయారు చేసిందండి ఇంట్లోని ఈ నెయ్యిని. నెయ్యికి మంచి స్మెల్ రావాలంటే నేను మరిగేటప్పుడు ఒక్కొక్కసారి కరివేపాకు, ఒక్కోసారి అంటే అవైలబుల్గా ఏవి అందుబాటులో ఉంటే అవి, ఒక్కోసారి మెంతులు వేస్తానండి, ఒక్కోసారి కరివేపాకు వేస్తాను. సో ఇది నిన్ననే ఫ్రెష్గా మరగపెట్టానండి, అందువల్ల ఇవి ఆకులు కరివేపాకులు ఉంటాయి మధ్య మధ్యలో. మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యికి. అవి అవి యాడ్ చేసామనుకోండి, మెంతులు కానీ కరివేపాకు కానీ లవంగా కూడా వేసుకోవచ్చండి, మంచి సువాసన వస్తుందండి. ఓకేనండి, నెయ్యి అంతా కూడా వేడెక్కింది కదా. ఓకేనండి, నెయ్యి హీట్ ఎక్కింది కదండి. ఒక 3 చెంచాలు మిరియాలండి, ఒక 3 స్పూన్స్ మిరియాలండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా అల్లం తరుగు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం తరుగు, దీన్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఈ 2 కూడా వేసుకుందామండి. నెక్స్ట్ జీడిపప్పు అండి, ఒక కప్పు జీడిపప్పు పలుకులు. అలాగే ఒక 1½ స్పూను జీలకర్ర అండి. అలాగే ఒక 2 రెడ్ చిల్లీస్ అండి, ఎండుమిరపకాయలు. ఇదంతా కూడా బాగా వేగాలండి, మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. అలా అయితే మనకి ఈ తాలింపు చాలా మంచి సువాసన వస్తుందండి. అలాగే కొద్దిగా ఇంగువండి. మనకి జీడిపప్పు పలుకులు అలాగే మిరియాలు ఇవన్నీ కూడా ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్, మంచి రంగు, రుచి, వాసన చూడగానే ఆ స్మెల్కే కడుపు నిండిపోవాలి కదండి. అలాగే కొద్దిగా కరివేపాకండి. ఇది బాగా సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ డిష్ కదండి. వాళ్ళు చెన్నై వాళ్ళు చక్కగా మంచి సాంబారు, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే అబ్బా, ఆ కిక్కే వేరండి నిజంగా. ఓకేనండి, తాలింపు అంతా కూడా వేగిపోయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకేనండి, నీళ్లు కూడా బాగా మరుగుతున్నాయి కదా, దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనండి, ఈ నీళ్ళని మనం హాఫ్ వరకు పోసుకుందామండి. బాగా బాగా మరిగిన నీళ్లు మరిగించుకున్నవి, ఉప్పు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి దీన్ని. ఓకేనండి, మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి తాలింపు, ఆ పోపు కూడా ఇందులో వేసుకుందామండి. చూస్తుంటేనే మంచి టెంపుల్గా ఉంది కదండి. వాళ్ళు చక్కగా, అంటే సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఫెస్టివల్స్కి బాగా చేస్తారండి ఈ డిష్ని, చాలా బాగుంటుంది కూడా. సో నేను కూడా వన్స్ తిన్నానండి. ఓకేనండి, మొత్తం అంతా కూడా మనం ఇలా కలిపేసుకోవాలండి. మంచి అరోమా వస్తుందండి, మనం ఇంగువ తర్వాత నెయ్యి కదా, సో దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఓకేనండి, దీన్ని ఒకసారి మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. వేడి నీళ్ళు పోసాం కదా. ఓకేనండి, ఒక్కసారి స్టవ్ మీద పెడదామండి. మనం బాగా మరిగిన నీళ్లు పోసుకున్నాం కదండి, ఒక్కసారి ఇలా కలుపుకుంటే మనకి అయిపోయినట్టేనండి. మనం హాట్ వాటర్ వేసాం కాబట్టి జస్ట్ వన్స్ ఒక 2 నిమిషాలు ఆ వేడి మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోద్దండి. మనం డైరెక్ట్గా బాగా మరిగిన నీళ్ళే పోసుకున్నాం కాబట్టి ఇది ఇంకా ఉడకాల్సిన అవసరం లేదండి.
అంతేనండి, చెన్నై ఫేమస్ కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, డిష్లోకి వేసుకోవడమేనండి. సర్వ్ చేసుకోవడమేనండి. డిష్ అవుట్ చేసుకొని చక్కగా. ఓకేనండి, ఫైనల్గా ఒక 1 స్పూన్ గీ మళ్ళీ వేసుకుందామండి. దీనికి నెయ్యి ఎంత వేసుకున్నా తక్కువేనండి. మనకి పొంగల్కి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, సౌత్ ఇండియన్ చెన్నై ఫేమస్ రెసిపీ కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి. వెన్ పొంగల్ అని కూడా పిలుస్తారండి వాళ్ళైతే. చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. దీన్ని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.